ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గాన్ని మొత్తం రూరల్గా ఉండే మున్సిపాలిటీలు ఉండే కార్పొరేషన్స్ ఉండే సర్పంచులు ఉండే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉండే 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 61 మంది సర్పంచులు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండ్రి. అసలుంటిది మొత్తం అటాక్ చేసి 16 మందికి తీసుకొచ్చిరా మొత్తం. ఇంకొక మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చిన్నగా చేసి అందరికి పరిపాలన మంచిగా ఉండాలి, బాగా అభివృద్ధి చెందాలి, ఎవరి మున్సిపాలిటీ వాళ్ళ మంచిగా 25,000 30,000 పెట్టి ఒక చైర్మన్ పెట్టి 20 మంది కౌన్సిలర్లను పెట్టి 28 మంది కార్పొరేటర్లను చేస్తే బ్రహ్మాండంగా నెలకు వాళ్ళకి పైసలు ఇచ్చి 300 కోట్ల చిల్లర ప్రతి నెల ఇచ్చి అభివృద్ధి కోసం వాళ్ళ ట్యాక్సులు వసూలు చేసి కొత్త డెవలప్మెంట్ సరౌండింగ్ అంతా కూడా మంచిగా 3 మున్సిపాలిటీలు 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు బ్రహ్మాండంగా నడిచేదాన్ని సత్యేనా చేసేది. 220 మందిని తీసేసి 16 మందిని చేశారు మా దగ్గర. ఇంకా ఎట్లా అంటే మా పోచారం మున్సిపాలిటీ ఉంది, 57,000 చేశారు. దాంట్లోనే ఇంకొక డివిజన్ వచ్చింది, 28,000 చేశారు. ఒక మేడ్చల్ పాత మండలంలో ఒక దాంట్లో 57,000, ఒక దాంట్లో 50,000, ఒక దాంట్లో 28,000, ఒక దాంట్లో 30,000. అది తుక్కుగూడలో 18,000. అట్లా రకరకాలు చేశారు. ఇది పద్ధత, ఇది ఆలోచన చేయండి. పూర్వం ఒక 9 మున్సిపాలిటీలు ఉప్పల్ కానీ సూరారం కానీ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిసినాయి. ఇప్పటికాడ పందులు కొట్లాడుతున్నాయి, మోరీలతో దిక్కు లేదు, దివాన్ లేదు. 150 డివిజన్లు ఉన్నాయి పాత మున్సిపాల్. అక్కడంతా డబ్బులన్నీ కూడా బంజారాయిల్కు జూబ్లీహిల్స్కు అక్కడే ఫైనాన్షియల్ సిటీకి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మా తాను ఇంకా కీసర జిహెచ్ఎంసీలో కలిపారు. ఇంకా రైతులు ఉన్నారు, పెంకుటీలు ఉన్నాయి, మోరీలు సరిగా లేవు, బాత్రూమ్ సరిగా లేవు, దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపిరయా. ఆడ ఫైనాన్షియల్ సిటీలనేమో 177 కోట్లు పోతుంది, మా కీసర్లేమో ₹1 కోటి పోతుంది. దీనికి వ్యత్యాసం ఎట్లయితుందా? దాన్ని దీన్ని ఎట్లా కలుపుతారు ఒక జిల్లాకు? దీన్ని కూడా అభివృద్ధి చేయి, 300 చేయి, తప్పు లేదు. దీన్ని మొత్తం మోరీలకి కొద్దిగా ఫండ్ రిలీజ్ చేయి, మొత్తం జిహెచ్ఎంసీలో డెవలప్ చేయి, రోడ్లు డ్రైనేజీలు. ఇది ఎట్లా బంజారాట్ ఎట్లుందో మా కీసరా మా మేడ్చల్ నియోజకవర్గం కూడా డబ్బులు ఇచ్చి డెవలప్ చేసి చేయి. ఎందుకంటే ట్యాక్సులు రేపు సమానం అవుతాయి. ఈడేవాడు ట్యాక్స్ ఎంత, ఈడ హైదరాబాద్ ఎంత కడతారో ఆడ కూడా అంతే కట్టవలసి వస్తుంది, అన్ని సమానంగా కట్టవలసి వస్తుంది. తప్పులేదు, కానీ ఈ రకంగా డెవలప్ కూడా చేయాలి. ఇప్పుడు మా జవహర్ నగర్ ఉంది, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రూపాయి ఇస్తలేరు. ఇంకో కొత్తగుట్ట రామ్కి వాళ్ళు కొత్త చెత్తకుండా ఇంకోటి తయారు చేసారు, గబ్బు వాసన. ఇప్పుడు 2 ఏళ్ల సంది నీళ్ళలో పొల్యూషన్, భూమిలో పొల్యూషన్, వాటర్ల పొల్యూషన్, ఎయిర్లో పొల్యూషన్, మొత్తం రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. దమ్మాయిగూడ జవహర్ నగర్ నాగారం 3 మున్సిపాలిటీ. మొదలు ఆ చెత్త సాఫ్ చేయమని చెప్పిన నేను, ఆ చెత్త కూడా క్లియర్ చేయమని. దాన్ని ఇప్పుడు చర్చలు కలిపి ఒక రోడ్లు సరిగా లేవు. మేము ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, అన్నీ చేసినాం, రిజర్వాయర్లు కట్టి. ఇప్పుడు అంత ఘోరం ఉన్నది. దయచేసి ఇప్పుడు అదే కమిషనర్ గారు చెప్పినాం, మమ్మల్ని కూడా రేపు రమ్మన్నట్టు ఇంక్లూడ్ చేసాడు. చెప్తే తప్పకుండా అన్ని వార్డులు సమానం చేయాలి. ఇంకా 10 పెరిగితే పెరుగుతాయి, ఇంకో 20 అయితే పెరుగుతాయి. తప్పేముందా? లీడర్లు అయితే మా తను అయితే మొత్తం 440 మంది లీడర్లు ఉండే, ఎవరికి ఇప్పుడు ఏమీ లేదు. మంచిగా ఇన్నోవా కార్లు ఎక్కి బంగారం లెక్క తిరుగుతున్నారు. ఒక్కొక్క వార్డులో 400 ఇన్నోవాలు ఉండే మా తాను. అసలు ఇప్పుడు 16 ఇన్నోవాలే అవుతుంది. అంత ఘోరమైంది. జిహెచ్ఎంసీ చేయండి, అభివృద్ధి చేయండి, రింగ్ రోడ్ చేయండి, జిహెచ్ఎంసీ చేయండి, కానీ డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రజలకు బాగా డెవలప్ చేసి రోడ్లు డ్రైనేజు పొల్యూషన్ లేకుండా చేసి జిహెచ్ఎంసీ కలిపిర్రు కదా. అభివృద్ధి ఫండ్స్ రిలీజ్ అయ్యి మస్తు పైసలనే జిహెచ్ఎంసీలో బంజారాయిల్లో ఇక్కడ పెట్టకుంటే అక్కడ అన్ని పెట్టారు, మా మేడ్చల్లో పెట్టి అభివృద్ధి చేసి కలుపురు. జై తెలంగాణ. అడగాలి కదా, లేదు ఎట్లయితుందా? నువ్వే చెప్పు. అలా మోరీలే లేవు, పెంకటీలు ఉన్నాయి, రోడ్లే లేవు. ఇగో మేయర్, జవహర్ నగర్ మేయర్ ఇక్కడ రామ్మా, దమ్మాయిగూడెం చైర్మన్ ఇక్కడ రామ్మా, చెప్పమ్మా ఎంత వాసన ఉంది. ఎంత ఇప్పుడే కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే హరీబరీగా ఏ ఆలోచన లేకుండా ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీగా పోకుండా
ఏదో ఆఫీసులో కూర్చొని ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ తీసుకొని మరి ఆ 300 డివిజన్లని చిందరవందర చేసినటువంటి సందర్భం. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం ఈ కార్పొరేటర్లతోని మాట్లాడడం కానీ, శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో మాట్లాడడం కానీ, బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్స్, గ్రేటెడ్ కమ్యూనిటీస్ వీళ్లతోని ఎవ్వరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా, ఫీల్డ్లో పోయి ప్రజలతోని సంప్రదింపులు జరపకుండా మీరు హరీబరీగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఎవరిని అడిగారు మీరు? ఇది సైంటిఫిక్గా లేదు కాబట్టి. రెండోది, కొన్ని హిస్టారికల్ నేమ్స్ కూడా దాంట్లోకి తొలగించి వేరే పేర్లు పెడుతూ, అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా మరి బలంగా మా పార్టీ పక్షాన మా కార్పొరేటర్లు, మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు కూడా మరి ప్రజల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. ఇది రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది టోటల్గా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ డివిజన్ 150 డివిజన్లకే మరి ప్రాపర్గా అధికారులు లేరు. కొన్ని దగ్గర ఏఈలు లేరు, కొన్ని దగ్గర ఈఈలు లేరు. మరి జిహెచ్ఎంసీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి మ్యాన్ పవర్ లేదు. మరి ఇక్కడనే మ్యాన్ పవర్ లేకపోతే ఆ 150 డివిజన్లను తీసుకొచ్చి మీరు ఏ పద్ధతిలో గడుపుతున్నారు? రెండోది, సైంటిఫిక్గా కూడా లేదు. ఒక దగ్గర 20,000 ఉంటే ఒక దగ్గర 60,000. ఎప్పుడైనా కానీ వేరియేషన్ అనేది 5% ఉండాలి. ఈ 5% వేరియేషన్ లేకుండా మరి ఇష్టానుసారం చేసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఒకటి, రేపు కౌన్సిల్లో కొట్లాడతాం, రేపు లీగల్గా కూడా కొట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తే మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ 3 కార్పొరేషన్లు, మరి దగ్గర 7 మున్సిపాలిటీలు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అది. వాళ్ళందరినీ తెచ్చి దీంట్లో కలిపితే అక్కడ కూడా ఓ పద్ధతి పాడు లేదు. మల్లారెడ్డి గారు చెప్తారు డీటెయిల్గా. కాబట్టి మేమందరం కూడా కమిషనర్ గారికి చెప్పినాం, ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. మొన్న కూడా మీరు కౌన్సిల్లో చూసిర్రు, మా కార్పొరేటర్లకంతా గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్పి ఏదో కార్పొరేటర్లకు 2 కోట్ల రూపాయల డెవలప్మెంట్ అని చెప్పారు. వాళ్ళ టర్మ్ ఉంది ఫిబ్రవరి వరకు. ఇప్పుడు వాళ్ళు అడుగుతేనంట ఇన్ఛార్జ్ మినిస్టర్ చూస్తాడంట, ఎవరో ఇన్ఛార్జ్ చూస్తారంట. అంటే పుణ్యకాలం అయిపోయే వరకు వెయిట్ చేయాలా? ప్రజలు సఫర్ అవుతారు. ఎందుకంటే భారీగా వర్షాలు వచ్చినాయి, రోడ్లన్నీ డ్యామేజ్ ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ. మూడోది, ఫ్లెక్సీల విషయంలో కూడా చెప్పినాం. ఫ్లెక్సీలు హైదరాబాద్ సిటీలో మీరు అందరూ చూస్తున్నారు. ఇది యూనిఫామ్గా అందరికీ ఉంటే అబ్జెక్షన్ లేవు రూల్స్. వీళ్ళు కానీ హైదరాబాద్ కానీ